అలాగే పార్లమెంట్ విషయం తీసుకుందాం. 2001 డిసెంబర్ 13వ తేదీ ఇది పార్లమెంట్‌లో బాంబు దాడి జరిగింది. అవును. మళ్ళీ 2 రోజుల క్రితం కరెక్ట్‌గా. అదే పార్లమెంట్‌లో కలకలం. ఎట్లా చూస్తారు దీన్ని? దానికి చెప్పాడు కదండి మోడీ గారు పోయినసారి. ఆ! ఏం చెప్పాడు? ఏం చెప్పారు? కాంగ్రెస్ వాళ్ళకి చేత కాదు, చేతగాని దద్దమ్మలోళ్ళు హ్మ్. అని మోడీ గారు సాక్షాత్తు 2013లో చెప్పాడు కదా! హ్మ్. అదే జరిగింది. మరి ఇవాళ ఈయన ప్రభుత్వంలో ఎందుకు జరిగింది నిన్న పొగ బాంబులు? హ్మ్. దేనికి జరిగింది? హ్మ్. మరి ఈయన సమర్థుడు కదా! ఈయన అమిత్ షా గారు ఇద్దరు సమర్థులు కదా! హ్మ్. మరి ఎందుకు జరిగింది? దానికి సమాధానం చెప్పగలుగుతారా వాళ్ళు? అడిగేదానికి సమాధానం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పడు. అక్కడ ఆయన సమాధానం చెప్పడు. హ్మ్. అడిగేదానికి సమాధానం చెప్పరు. హ్మ్. వాళ్ళేదో ఒంటెత్తు పోకడలాగా వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడతారు అంతే. హ్మ్. సో, ఏంటి ఇంకా అమరావతి ఉద్యమం ఇంకెంతకాలం? ఇంకా 3 నెలలేనండి అమరావతి. ఖచ్చితంగా 80 రోజులు ఇక ఆ! 80 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉండడు. వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఉండదు. కనుమరుగైపోయింది. వైఎస్ఆర్‌సీపీ ఓడిపోయిందనుకోండి. ఉద్యమం ఆపేస్తారా ఇక? టెంట్లన్నీ ఖచ్చితంగా. పీకేస్తారా? ఖచ్చితంగా. హ్మ్. ఎందుకంటే హ్మ్. అన్ని పార్టీలోళ్ళు హ్మ్. రాజధానికి మద్దతు తెలిపారు. హ్మ్. ఒక జగన్మోహన్ వైఎస్ఆర్ రెడ్డి కూడా ఎన్నికలకు ముందు అమరావతికి మద్దతు ఒక్క తెలిపాడు గదా! వైఎస్ఆర్‌సీపీ తప్ప హ్మ్. అన్ని పార్టీలు కమ్యూనిస్టులు, ఉభయ కమ్యూనిస్టులు గాని, ఏదైనా గాని మొత్తం మద్దతు తెలిపారు. హ్మ్. మరి మేము మానుకోక ఏం చేస్తాం ఇంకా? హ్మ్. మా రాజధాని మొదలుపెట్టి శంకుస్థాపన చేసింది చేపించింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మొదలుపెట్టి మాకు రాజధాని పూర్తి చేస్తారు. అయినా 70% పూర్తయిన రాజధానిని ఎందుకు వదిలిపెడతారండి? మీరన్నట్టు పూర్తయింది. చాలా వరకు చేశారు. కానీ ఇప్పుడంతా నాశనం అయిపోయింది. రోడ్లు ఏది తవ్వేస్తున్నారు. ఏది తుప్పలో నాశనమైనా ముంచినియి. ఇంకా 10,000 కోట్లు పెడితే ఆ రోడ్లు గాని మళ్ళీ మొత్తం హ్మ్. యథాస్థితికి వస్తాయి. ఇప్పుడు మళ్ళీ అది బాగు చేయాలంటేనే లక్షల కోట్లు అవుద్ది గదండీ! చేతగానోడికి చేత కాదండి. జగన్మోహన్ రెడ్డి లాంటోడికి చేత కాదు ఆ రాజధాని చేయటం. హ్మ్. చేతైనోడికి ఒక ఇంగిత జ్ఞానం కలిగినోడికి ఎందుకు చేత కాదది? హ్మ్. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు నమ్మే పని లేదు గదా! జగన్మోహన్ రెడ్డిని నమ్మే పని లేదు. చంద్రబాబు నాయుడిని మేము కాంగ్రెస్ వాళ్ళం మేమైనా నమ్ముతాం. హ్మ్. ఆ! ఎందుకని అంత నమ్మకం ఆయన మీద? ఆయన దగ్గర ఎంతో కొంత ఒక ఉదార స్వభావం ఉంది ఆయన దగ్గర. హ్మ్. అంతే ఈయనలాగా కక్ష ధోరణితోటి హ్మ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద నీ కక్ష. హ్మ్. నువ్వు చంద్రబాబు నాయుడు మీద కక్ష తీర్చుకోలేదుగా. ఆ! రాజధాని మీద తీర్చుకున్నావు, ఎస్సీ, ఎస్టీల మీద తీర్చుకున్నావు, మైనార్టీల మీద తీర్చుకున్నావు, బీసీల మీద తీర్చుకున్నావు. చంద్రబాబు అందరిని మీద కూడా జైల్లో పెట్టావు. తీసుకున్నారుగా ఈ మధ్య జైల్‌లో పెట్టాడుగా. అందరిని జైల్లో పెట్టావు. చివరికి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టావు. లోకేష్ జైల్లో పెట్టడానికి తయారయ్యావు. నీ హ్మ్. మొత్తం కేసులు, పోలీసులు నీ ప్రభుత్వమే పోలీసు ప్రభుత్వం. హ్మ్. సో, యువగళం పాదయాత్ర ముగింపు దశకొచ్చింది. రేపు 20వ తారీఖున భారీ బహిరంగ సభ. లోకేషు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీదకి రాబోతా ఉన్నారు. దీని తర్వాత రాజకీయం మరో స్థాయికి వెళ్ళబోతుంది అనుకోవచ్చంటారా? ఏ స్థాయికెళ్ళదండి. హ్మ్. సమ లెవెల్‌లోనే ఉంటది. హ్మ్. సీట్లు పంచుకుంటారు. వాళ్ళ సొంత విషయాలు మనం మాట్లాడకూడదు. హ్మ్. వాళ్ళు సీట్లు పంపకాలు చేసుకుంటారు. వాళ్ళ పార్టీలు నిలబెట్టుకుంటారు. ఎట్టి పరిస్థితిలో గూడా ఎక్కడైనా సరే జనంలో చంద్రబాబుకు ఓటు. హ్మ్. అదే వినిపిస్తుంది. చంద్రబాబుకు ఓటు. హ్మ్. ఎవరికి ఓటు లేదని హ్మ్. ఆడాళ్ళు గాని, బడిలో పిల్లలతో సహా. హ్మ్. పిల్లలు గూడా హ్మ్. తల్లిదండ్రులు చెబుతున్నారు చంద్రబాబుకు ఓటేయాలని చెప్పి హ్మ్. ఐదో తరగతి చదివే పిల్లలు కూడా చెబుతున్నారు. హ్మ్. దీన్ని గమనించండి ఒకసారి. వాళ్ళకేం తెలుస్తది ఐదో ఎక్కడో తరగతి ఏసీలో చదివారు. కూర్చొని హ్మ్. మాకు 175 అంతా ఇంగ్లీష్‌లో చెబితే కుదరదు. హ్మ్. చిన్న పిల్లలు గూడా హ్మ్. 82 తెలుగుదేశానికి 82లో ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితి పునరావృతమైద్ది.